నమస్తే A1 శ్రీ మీడియాకు స్వాగతం. ప్రతి క్షణం సామాన్యుల పక్షం. నేటి వార్తా విశేషాలు. దేశ రాష్ట్రాలకు బీసీలే వెన్నెముక. అలాంటి బీసీలను 20 సంవత్సరాల నుండి మోసం చేస్తున్న చంద్రబాబు గారు కనీసం ఇప్పుడైనా సమగ్ర కులగణన చేయాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలని, తన ప్రభుత్వం కూడా సమగ్ర కులగణన చేయాలని బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంపావతిని గోవిందు ఆవేదన చెందారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బీసీ సమన్వయ కమిటీ, బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు గారి అధ్యక్షతన సమగ్ర కులగణన చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయుటకు, జిల్లా బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయుటకు, బీసీలను చైతన్యపరచుటకు సమావేశం జరపబడింది. ఈ సభకు బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్ అంగడాల పూర్ణచంద్రరావు యాదవ్ గారు, రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంపావతిని గోవింద్ గారు మాట్లాడుతూ, బీసీలను 20 ఏళ్లకు పైగా మోసం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇప్పుడైనా జాతీయ జనగణనలో సమగ్ర కులగణన చేయాలని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, తన రాష్ట్ర ప్రభుత్వం కూడా సమగ్ర కులగణన చేయాలని బీఎస్పీ డిమాండ్ చేస్తుందని ఆయన తెలిపారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీలను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోసం చేసే తీరులో, ఈ బీసీలను మోసం చేసే తీరులో మీకు చట్టసభలో రిజర్వేషన్ 33% కావడానికి మేము కేంద్రాన్ని పంపించినాము అనే తీరుగా మాట్లాడతాం. ఇప్పుడు జరిగిందంటే 20 సంవత్సరాలుగా మన మోసం జరిగింది. 2024లో మనకు బీసీ డిక్లరేషన్లో 2 హామీలు ఇచ్చాడు. 33% ప్రకారం 33% బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి పంపుతామనేది ఒక హామీ. బీసీలకు రక్షణ చట్టం కోసం ప్రత్యేక చట్టం చేస్తామని చెప్పి ఒక హామీ. మీరు చూడండి, మన 2024 సెప్టెంబర్ 18వ తారీఖున ఈ 33% బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలనే హామీని ఎలాంటి చర్చ జరగకుండా, ఎలాంటి కమిటీ ఇవ్వకుండా మంత్రిమండలిలో పెట్టి నేరుగా పంపించాడు కేంద్ర ప్రభుత్వాన్ని. మరి బీసీలకు రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం చేద్దామని దానికి 8 మంది మంత్రులు కమిటీ చేశారు. ఈ రెండు హామీల్లో 33% రిజర్వేషన్ చట్టసభ రిజర్వేషన్ కల్పించేది కీలకమైందా, బీసీలకు రక్షణ కల్పించే చట్టం కీలకమైందా? దీంట్లో ఏది కీలకమైందంటే 33% అనేది దేశంలో అదే చెప్తారు ఎవరు అడిగినప్పుడు. అంటే ఇక్కడ 33% అనేది తీర్మానం చేసి కేంద్ర మంత్రిమండలి పంపినాడంటే అది గుర్తుందే, ఎందుకంటే కేంద్రం పట్టించుకోదు. ఇక్కడ చట్టసభ బీసీలకు రక్షణ చట్టం అనేది అమలు చేస్తే మా వర్గాలకు, మాకు యువతకు ఇబ్బంది వస్తుందేమో అని చెప్తే 8 మంది మంత్రులు కమిటీ చేశారు. ఇది చూడండి, చంద్రబాబు గారి తెలివితేటలు ఏ విధంగా తన కులాన్ని పాలకంలో వర్గంలో ఉండేటట్టు చేసుకుంటున్నాడో. 56% దగ్గర 50% ఈ రాష్ట్రంలో బీసీలను తిప్పుకుంటూ మోసం చేస్తూ చేయడం అనేది జరుగుతుంది. ఇది బీసీలు గమనించాలి. ఇది జరుగుతున్న తీరు, ఇది కల్పించి చెప్పే పాయింట్ కాదు. ఇది 20 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు జరుగుతున్న తీరు ఇది. ఎందుకంటే 2012 జూలై 9వ తారీఖున 50% సాంకేతిక రిజర్వేషన్ ఇస్తాము, బీసీలకు ఉన్నటువంటి ఉద్యోగాల రిజర్వేషన్ 33% పెంపు చేస్తాము, బీసీ ఉద్యోగ ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పి 2014 గెలిచి మళ్ళీ దాన్ని విస్మరించడం జరిగింది. ఎంత విచిత్రంగా చూడండి, 50% అడుగుతామన్నాడు, గెలిచిన తర్వాత ఉన్న 30 అమలు చేయకుండా 50%, 34% 24% తగ్గింది. ఇదేనే ప్రధాన కారణం. మళ్ళీ ఇప్పుడు
2024 గెలవడానికి బీసీ ఓట్లు పొందడానికి 2024 నుంచి 34% పెంపు చేద్దామని మళ్ళీ ఇప్పుడు చెప్పారు. అంత బీసీలను ఎంత పకడ్బందీగా మోసం చేస్తారో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయండి. మనం ఏమనుకుంటున్నాం, తెలుగుదేశం పార్టీ బీసీలది, ఏం బీసీలది, ఎక్కడ బీసీలది? మొత్తం ఈ పొద్దును అధికారం చేపట్టిన వెంటనే మొదటి లిస్టులో నామినేటెడ్ పదవులకు అమలుకి ఇచ్చాడు. రెండవ లిస్టులో పార్టీకి పనిచేసిన మొత్తం అంతా కుటుంబంలోకి ఇచ్చాడు. నీ బీసీలకు ఎక్కడ ఉంది? ఇంకా ఇంతే ఏంటంటే నీ కులానికి సంబంధించిన తప్పనిసరిగా నీకు ఇవ్వాల్సిందే, అవి ఇచ్చే ఇచ్చినా చెప్పే పరిస్థితి అవుతుంది. మరి ఈ విధంగా తీరని అనేది జరుగుతుంది. వీళ్ళంతా ఏం చెప్తున్నారు, జనాభా లెక్కలు వస్తే నీకు సమసమాజం వస్తుంది, నీ లెక్క నివాడకపోతే నీకే సమసమాజం. దీనికోసం జనాభా లెక్కల కోసం చేస్తున్నాము, దీన్ని మనం అందరం కలిసి చేయాలనేది విధానంలో ముందు పోదామనే అందరూ మాట్లాడి వ్యక్తులందరూ చెప్తారు, ఇలా మాట్లాడే చెప్తారు. మనం ఆలోచన చేయాలని అందరికీ మనం చేస్తున్నాం. తమ్ముడు డాక్టర్ వచ్చాడు, దృష్టి వేదిక మీద రావాల్సిందిగా మనం ఇప్పుడు